నమస్తే. మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీలో భయం పోగొట్టిన ఘనత కూటమి సర్కారుకు దక్కింది. రహస్యమైన భయమైన గుప్పిట ఉన్నంత వరకే. గుప్పిట తెరిస్తే రహస్యం అందరికీ తెలిసిపోతుంది. అలాగే భయం కూడా అంతే. ఎక్కువ భయపెట్టాలి అని చూస్తే అదే ధైర్యంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి దాదాపు దూరంగా ఉంటున్నారు. రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలంగా లేవనే కారణంతో వంశీ కూడా అందుకు తగ్గట్టు నడుచుకోవాలి అని వేచి చూశారు. అయితే వంశీ పారిపోయారు అని, ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాచుకున్నారనే ప్రచారాలు కూడా ఉధృతంగా సాగాయి. అయినప్పటికీ వంశీ బయట కనిపించలేదు. మీడియాకు దూరంగా ఉన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని నిందితుడిగా చేర్చారు. అయితే న్యాయస్థానంలో ఆయనకు ఊరట దక్కింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి కొంతకాలం జైల్లో పెట్టే అవకాశం చేజారింది అనే మాట వినిపించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడే అడ్డం తిరిగాడు. ఇదే అవకాశంగా వైసీపీ ఆరోపణల్లో చెప్పాలి అంటే చక్కటి కథ నడిచింది. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రే హైదరాబాద్ వెళ్లి వంశీని తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఇంతకాలం తనకు అరెస్టు చేస్తారు అనే భయం వంశీలో పోగొట్టగలిగారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ రావడం కష్టం. అయితే అరెస్ట్ అయిన తరువాత ఇక భయం అనే దానికి వంశీలో చోటు ఉండదు. సహజంగా వంశీ ధైర్యవంతుడు. అయితే పరిస్థితి బాగాలేదన్న ఏకైక కారణంతో మౌనాన్ని ఆశ్రయించారు. ఇకపై వంశీ తనను ఏమైనా చేస్తారు అనే భయపడే పరిస్థితి ఉండకపోవచ్చు. నిండా మునిగాక చలి ఏముంటుంది అని అంటుంటారు. ప్రస్తుతం వంశీకి అలాంటి పరిస్థితే తీసుకొచ్చారు.